వేసి ఇక్కడ శేఖర్ కూర్చోమ్మా. ఇది వచ్చేది టికెట్ లేదు, ఫ్రీ కదా. సీఎం గారు లేదు మేడం, ఫ్రీ సెక్ట్ అంటే ఆధార్ ఇవ్వాలి మేడం. నేను అదనుకోలేదు, ఫ్రీ అంటే లేదు మేడం, ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. అట్లా ఉండాలి. అందరు ఏ ఊరు? అనుకోలేదు కూడా ఇక్కడ ట్రావెల్ చేస్తామని కూడా నాకు హ్యాపీగా ఉంది. అదే మేడం, చాలా అదృష్టం. చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు, ఎక్కి చూద్దాం. ఎక్కే నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు. చూద్దాం నిజంగానే ఉందా లేదా. నీ ఆధార్ కార్డు చూపించావా? ఆవిడ నన్ను ఒప్పుకోలేదు. నీ చూపి. నన్ను దించేస్తానంది మధ్యలో, ఒప్పుకోలా. చిన్నది చేయించుకోవచ్చు కదా. కూర్చోండి. టికెట్ భద్రమ్మ. పేరేంటి? గంగమ్మ. నీ ఊరు పేరు? సొంతూరేనా? ఇది ఎన్నోసారి అమ్మ, నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు? బస్సు ఎన్నోసారి ఎక్కుతున్నావు? రోజు ఎక్కుతావా? అవసరమైనప్పుడే అంత. రోజు ఎంతమంది ఎక్కుతారమ్మా? 78 ఎక్కుతారు మేడం. ఫ్రీ అయిన తర్వాత ఎక్కువ అది మరి జనాలు లేని రూట్ లో కూడా ఇప్పుడు జనాలు వస్తున్నారు. వర్క్ చేసేవాళ్ళు ప్యాక్ వెరీ గుడ్. మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది, దుర్వినియోగం చేసుకోకూడదు. అది చెప్తారమ్మా సుమారుగా యావరేజ్ 1800 ఉంటారు మేడం. ఒక్క రోజుకి అంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి? మరి ఎవరు లేరు ఇక్కడ? మేడం ఈ రోజు క్లైమేట్ చల్లగా ఉంది, ఇంకొప్పుడు హుషారుగా వెళ్ళాలి. పంటలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. సో వర్షం పడింది కాబట్టి పంట పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట ఎవరు అదే అదే. ఫ్రీ అయినప్పటి నుండి ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఆర్డినరీ తక్కువ, ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. లెవెల్ పెరిగిపోయింది. అబ్బమ్మలు కూడా మేడం అంతకు ముందు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఆర్డినరీ ఎక్స్పెక్ట్స్ మరీ ఆపెక్తారు మేడం. ఎందుకు వెళ్తున్నావు?
తీసుకెళ్తా ఉన్నామంతా మేడం వాళ్ళు సొంత ఊరు కట్ట మేడం. ఓ దారిలోనేనా? బానే అనిపిస్తుంది, ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా నీట్ గా ఉంది. రోడ్లు బాగుంది. బాయ్ అమ్మా. మొన్న ఒక రోజు మేడం గుడిపల్లి నుంచి కుప్పం రావాలి మేడం. మరి నేను బండి తెచ్చుకున్నాను, గేట్ ఆగిపోయింది, ఆధార్ కార్డు లేదు. బండి ఎక్కడ వాళ్ళ ఇంటికి అక్కడ పెట్టేసి బస్సు వేసినాను, ఆధార్ కార్డు లేదు. తర్వాత ఫోన్లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. నేను ఫోన్ లో చూపిస్తా అంటే ఊరుకుంది అమ్మాయి. మేడం ఫ్రీ అయిపోయినప్పటి నుండి ఎక్కువ నెగ్లిజెన్సీ చేస్తాను మేడం. ఆధార్ అన్నారు మేడం, ఉండాలి, ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి. ఇవ్వచ్చు కదా మేడం, మర్చిపోయినాము. మేమే అడ్వర్టైజ్మెంట్ గా చెప్తుంటాం మేడం, బస్ ఎక్కిన వాళ్ళకి అందరికీ చెప్పినప్పుడు అది అందరూ చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు నాకు తెలీదు, అమ్మాయి అడిగింది అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు. నమస్తే. కొండంతానే అన్నాను మేడం, రోజు నేను ఊరికి వచ్చినారు మేడం. ఏ ఊరు? పెద్ద ఫోటో తీసేసుకున్నాను, రోజు నేను చూస్తూనే ఉన్నాను మేడం. పెళ్లి పట్టినంత మేడం నువ్వు మా ఊరికే రావాలా, పక్కన వెళ్ళాలా అనేసి అప్పటి నుంచి దేవుడిని ఎట్లా నిన్నే చూస్తా ఉన్నాను మేడం. పెద్ద ఫోటో వేసుకున్నాను మేడం. సంతోషం. రోజు చూస్తూనే ఉంటాను. నాది కంటే మీరు బాబు అన్నది పెట్టుకోవాలి, ఆయనే కదా కుప్పం కోసం. మీరే కదా మేడం ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు సార్ ఎప్పటి నుంచో మా ఇంట్లోనే ఉన్నారా కదా, మా గుండెలోనే ఉన్నారు మేడం. ఒక మోటేసి తప్పితే అంతే పాపం ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేస్తాం. చాలా హెల్ప్ అయింది. మేము చేసేదంటే ఓటు ఒకటే ఎప్పుడు కానీ సార్ వాళ్ళని మర్చిపోకూడదు. జన్మ జన్మలకి సార్ని గుర్తుపెట్టుకోవాలి మేడం. నాకైతే ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు సార్కే నేను ఫస్ట్ నా ఓటు వచ్చినప్పుడు సార్కే. మీకు ఇక్కడ క్లైమేట్ నాకు నచ్చి చాలా బాగుంది. పొల్యూషన్ లేదు, నిశ్శబ్దంగా ఉంది, ఆ సిటీ గోల్ లేదు, హ్యాపీగా ఉంది. లేకపోతే హార్న్లు, మనుషులు, కార్లు, గొడవ గొడవ, వేడి. ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంది. హడావుడిలో ఉంటారా? ఎక్కామంటే 1 గంట పడుతుంది ఇంకొక స్టాప్కి వెళ్ళాలంటే, అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే. ఇక్కడ అట్లా లేదు, హాయిగా ఉంది. మీ గురించే నేను వచ్చింది, నేను ఎప్పుడు అనుకోవాలా ఇట్లా వస్తానని.